హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం గురించి నేర్చుకుందాం. దీన్ని టేల్స్ థీరం అని కూడా అంటారు అండ్ షార్ట్కట్గా బీపీటీ థీరం అంటారు అనమాట. ఈ ట్రయాంగిల్ లెసన్లో వెరీ ఇంపార్టెంట్ థీరం ఇది. సో స్టేట్మెంట్ చూద్దామా. ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, it intersect other two sides in distinct points. The other two sides are divided in the same ratio. So దీని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఒక లైన్ మనం డ్రా చేయాలి. అది ఎలా ఉండాలి? వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్కి ప్యారలల్గా ఉండాలి. అంటే ట్రయాంగిల్లో ఏదో ఒక సైడ్కి ప్యారలల్గా ఉండాలి. సో ఈ ప్యారలల్గా డ్రా చేసిన లైన్ ఏం చేస్తుందంటే ఇంటర్సెక్ట్ అదర్ టూ సైడ్స్, మిగతా టూ సైడ్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది, అంటే మీట్ చేస్తుంది. ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ది సేమ్ రేషియో. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, మీకు అర్థమవుద్ది. ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాం అండ్ ఒక ప్యారలల్ లైన్ని డ్రా చేసాం. బీసీ అనే సైడ్కి డిఈ అనే ప్యారలల్ లైన్ డ్రా చేసాం. ఈ ప్యారలల్ లైన్ ఇప్పుడు ఏం చేసింది? ది అదర్ టూ సైడ్స్, వాట్ ఆర్ ది అదర్ టూ సైడ్స్? ఏబి అండ్ ఈసీని ఇంటర్సెక్ట్ చేసింది అట్ డిస్టెంట్ పాయింట్, అంటే 2 పాయింట్స్ దగ్గర. ఇదేమో ఇక్కడ డి దగ్గర, ఇక్కడ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇలా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్. ద రెండు సైడ్స్ ఏమవుతున్నాయి? ఇప్పుడు డివైడ్ అవుతున్నాయి కదా. ఏబి అనే సైడ్ ఏమైంది? 2 పార్ట్స్గా డివైడ్ అయింది, ఏడి డిబి. అంటే ఈసీ అనే సైడ్ ఎలా డివైడ్ అయింది? ఏఈ ఈసీ. సో ఇలా డివైడ్ అయినప్పుడు ఈ రెండు సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి అన్నమాట. అంటే ఏడి ఎలా డివైడ్ అయింది? ఇప్పుడు ఏడి డిబి కదా. రేషియో ఏంటి? ఏడి బై డిబి. అండ్ ఇది రేషియో ఏంటి? ఏఈ బై ఈసీ. ఈ రెండు ఇప్పుడు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. సో ఒకసారి స్టేట్మెంట్ మళ్ళీ చూద్దామా. ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ది వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇట్ ఇంటర్సెక్ట్ other two sides in distinct points. The other two sides are divided in the same ratio. ఇప్పుడు స్టేట్మెంట్ అర్థమైందా? షల్ వి గో టు ది ప్రూఫ్ చూద్దామా. సో ప్రూఫ్లో మనం ఏం రాయాలంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ట్రయాంగిల్ ఏముంది? లెట్ ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ లైన్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఈ డి ఎలా ఉంది? బీసీకి ప్యారలల్గా ఉంది. అండ్ ఈ డి అనే లైన్ ఏం చేసింది? ఇట్ ఇంటర్సెక్ట్ ఏబి. ఏబిని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది? ఇట్ ఇంటర్సెక్ట్ ఏబి ఎట్ డి అండ్ ఏసీని ఎట్ ఈ. ఓకే. సో డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఏం లేదు, ఈ ట్రయాంగిల్లో ఉన్న వాటిని మనం ఇక్కడ ప్రూఫ్లో రాయాలన్నమాట. ట్రయాంగిల్ ఏబీసీ అండ్ డి ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ ఇట్ ఇంటర్సెక్ట్ ఏబి ఎట్ డిఈ, ఏసీ ఎట్ ఈ. డి ఈజ్ ప్యారలల్ టు ఈసీ. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం ప్రూవ్ చేయాలి? ది రేషియో ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. డివైడ్ అయిన రేషియో ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రూవ్ చేయడానికి మనం ఈ ట్రయాంగిల్లో కొంచెం సమ్ కన్స్ట్రక్షన్ చేయాలంట. వి నీడ్ సమ్ కన్స్ట్రక్షన్. అదేంటంటే చూడండి, పిక్చర్ చూడండి. ఇక్కడ మనం 2 లైన్స్ డ్రా చేసాం కదా. ఈ నుంచి ఒక లైన్ అండ్ డి నుంచి ఒక లైన్ డ్రా చేసాం. సో ఈ డ్రా చేసినప్పుడు ఈ రెండు ఎన్ అండ్ ఎం దగ్గర మీట్ అయింది. సో ఇప్పుడు ఏదైతే డ్రా చేసామో అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. డ్రా పెర్పెండిక్యులర్ లైన్స్ ఫ్రమ్ ఈ టు ఏబి. అంటే ఈ నుంచి ఏబికి ఒక పెర్పెండిక్యులర్ లైన్, ఫ్రమ్ డి టు ఏసీ, డి నుంచి ఏసీకి ఒక పెర్పెండిక్యులర్ లైన్. ఓకే. సో ఇవేం చేసినాయి? సో దీస్ పెర్పెండిక్యులర్ లైన్స్ మీట్స్ ఏబిని ఎక్కడ మీట్ చేసింది? ఇది ఎన్ దగ్గర. అండ్ ఏసీని ఎం అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. సో ఏమైతే మనం డ్రా చేసామో అవే ఇక్కడ రాస్తాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ అండ్ జాయిన్ డిసి అండ్ బిఈ. సో ఇంకా సమ్ కన్స్ట్రక్షన్ చేయాలి. బిఈ అండ్ డిసిని జాయిన్ చేయాలంటే ఇదన్నమాట, జాయిన్ బిఈ అండ్ డిసి. ఓకే. కన్స్ట్రక్షన్ అర్థమైందా? సో ఈ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి, డి నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఆ రెండు ఏబిని ఎన్ అనే పాయింట్ దగ్గర, ఏసీని ఎం అనే పాయింట్ దగ్గర మీట్ చేసింది. అంటే ఈ పెర్పెండిక్యులర్ ఇది ఏసీకి పెర్పెండిక్యులర్గా ఉంటుంది, ఈఎన్ అనేది ఏబికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే. ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ డ్రా చేసి ఏమైతే డ్రా చేసామో అవి మనం ఇక్కడ రాయొచ్చు.
ఓకేనా. సో ఇప్పుడు మనం ఫైనల్గా మనం చేయవలసింది ఏంటి, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్లోకి వెళ్దాం. ఓకేనా. సో మనం ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా గురించి నేర్చుకోవాలి. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, ఇందులో ఉన్న ఎల్లోగా ఉండే పార్ట్ని ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటారు కదా. సో ఏరియా ఫైండ్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి, ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ అంటే ఏంటంటే ట్రయాంగిల్లో ఏ సైడ్నైనా మనం బేస్ కింద తీసుకోవచ్చు. సపోజ్ ఈ ట్రయాంగిల్లో నేను ఈ సైడ్ని బేస్ కింద తీసుకున్నాను. ఇప్పుడు హైట్ ఏమవుద్దంటే ఈ బేస్కి ఆపోజిట్ యాంగిల్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. సో ఈ లైనే మనకి, ఈ లైన్ యొక్క లెంతే మనకి హైట్ అవుతుంది. సపోజ్ నేను ఈ సైడ్ని బేస్ కింద తీసుకుంటే అప్పుడు దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏంటిది కదా, ఈ లైన్ హైట్ అవుతుంది. ఓకేనా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, బేస్ ఇంటూ హైట్. సో సమ్ టైమ్స్ ఈ హైట్ అనేది ఇన్సైడ్ ది ట్రయాంగిల్ ఉండొచ్చు, అవుట్ సైడ్ ది ట్రయాంగిల్ కూడా ఉండొచ్చు. అంటే సో ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే సపోజ్ నేను ఇది బేస్ కింద తీసుకున్నాను అనుకోండి ఈ సైడ్ని. సో దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది కదా. సో ఇక్కడ మనం పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం. ఇది ఎలా ఉంది, అవుట్ సైడ్ ది ట్రయాంగిల్, ఇది హైట్ అవుతుంది. సో ఇది హైట్ ఎలా తీసుకోవాలంటే ఈ బేస్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అవుతుంది కదా, ఈ లెంత్ని మనం హైట్ అని తీసుకుంటాం అనమాట. ఓకేనా, అర్థమైందా. సో బేస్ అండ్ హైట్ అంటే ఏంటి, ఆపోజిట్ యాంగిల్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అదే హైట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ వెళ్దాం. ఫ్రమ్ ది ఫిగర్, ఈ ఫిగర్ని మనం అబ్జర్వ్ చేస్తే, అంటే మనం ఏదైతే డ్రా చేసామో ఆ ఫిగర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ట్రయాంగిల్ ఏడిఈ అనే ట్రయాంగిల్ని తీసుకుందాం, ఏడిఈ. సో ఇక్కడ ఏఆర్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏడిఈ అంటే ఈ ఏడిఈ అనే ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ చేయాలి. సో ఏరియాకి ఫార్ములా మనకు తెలుసు, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఈ ఏడి అనే ట్రయాంగిల్లో నేను ఏడి అనే సైడ్ని బేస్ కింద తీసుకున్నాను. సో అప్పుడు హైట్ ఏమవుద్ది, ఈ ఏడికి ఆపోజిట్ యాంగిల్ ఈ. సో ఈ నుంచి గీసిన పర్పెండిక్యులర్ ఏంటి, ఈఎన్. సో హైట్ ఈఎన్ అవుతుంది. అర్థమైందా. ఏరియా ఆఫ్ ఏడి అంటే ఆఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్. సో నెక్స్ట్ బీడిఈ అనే ట్రయాంగిల్ తీసుకోండి, అంటే ఇది బిడిఈ. సో ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో బేస్ని డిబిని బేస్ కింద కన్సిడర్ చేస్తే ఇప్పుడు హైట్ ఏమవుతుంది, డిబికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి ఇక్కడ ఈ. సో ఈ నుంచి మనం డ్రా చేసిన పర్పెండిక్యులర్ ఈఎన్. సో ఇది అవుట్ సైడ్ ది ట్రయాంగిల్ ఉంది. సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, హైట్ అంటే కొన్ని ఈ ట్రయాంగిల్లో ఉండొచ్చు, అవుట్ సైడ్ ది ట్రయాంగిల్ ఉండొచ్చు. సో ఇది అవుట్ సైడ్ ది ట్రయాంగిల్ ఉంది. సో ఈఎన్ ఈజ్ ది హైట్. ఇప్పుడు అర్థమైందా. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏడి ఇంటూ ఈఎన్, ఏరియా ఆఫ్ బీడి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బీడి డిబి ఇంటూ ఈఎన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నేను ట్రయాంగిల్ ఏడిని తీసుకున్నాను, బట్ ఇప్పుడు నేను బేస్గా ఇటు సైడ్ రైట్ సైడ్ తీసుకుంటున్నాను అనమాట, ఏఈ. అప్పుడు హైట్ ఏమవుద్ది, దీని ఏఈకి ఆపోజిట్ యాంగిల్ డి కాబట్టి డిఎం అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిడిఈ. సో ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు బేస్గా ఈసీని కన్సిడర్ చేస్తాం. ఇందాక మనం లెఫ్ట్ సైడ్ని మనం బేస్గా తీసుకున్నాం, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న సైడ్స్ని బేస్ కింద తీసుకుంటున్నాం అంతే. ఓకేనా, ఈసీని బేస్ కింద తీసుకుంటే సో ఈసీకి ఆపోజిట్ యాంగిల్ డి కాబట్టి డి నుంచి మనం డ్రా చేసిన పర్పెండిక్యులర్ డిఎం, ఇది హైట్ అవుతుంది. ఓకేనా. సో ఈ 4 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఈజీ. ఫస్ట్ ఏడి అనే ట్రయాంగిల్ తీసుకుంటాం, బేస్ ఏంటి ఏడి. సో హైట్ ఏమవుతుంది ఈఎన్. నెక్స్ట్ బీడిఈ అనే ట్రయాంగిల్ తీసుకుంటాం, బేస్ బీడి, హైట్ ఈఎన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ బేస్ కింద తీసుకుంటాం, నెక్స్ట్ రైట్ సైడ్ బేసెస్ కింద తీసుకుంటాం, నెక్స్ట్ మళ్ళీ ఏడిఈ ట్రయాంగిల్ సిడిఈ. ఓకేనా. సో
ఈ 4 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఏంటి? ఏరియా ఏడిఈ ఏరియా బీడిఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఏడిఈ అంటే హాఫ్ ఏడి ఇంటూ ఈఎన్ ఆఫ్ డిబి ఇంటూ ఈఎన్. సో ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ క్యాన్సిల్ అవుతాయి, ఈఎన్ అండ్ ఈఎన్ క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ ఏడి డిబి మిగులుతుందండి. సో ఏరియా ఏడిఈ బై ఏరియా బీడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై డిబి. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేయాలి సేమ్. అలాగే ఇక్కడ కూడా మనకి ఈఎన్ అండ్ ఇక్కడ డిఎం అని రాయాలి. ఓకే, రెండు క్యాన్సిల్ అయిపోతే ఏఈ ఈసీ మిగులుతాయి అన్నమాట. అర్థమైందా? సో ఈ ట్రయాంగిల్ తీసుకోవడం మనకు గుర్తుండాలి. ఫస్ట్ ఏడిఈ, తర్వాత ఫస్ట్ అప్పర్ ఉన్న పైన ఉన్న ట్రయాంగిల్, తర్వాత కింద ఉన్న ట్రయాంగిల్, మళ్ళీ పైన ఉన్న ట్రయాంగిల్, కింద ఉన్న ట్రయాంగిల్. ఫస్ట్ బేసెస్ ఏమో లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ బేసెస్ ఏమో రైట్ సైడ్. ఓకేనా? సో ఇవన్నీ వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనకి మనం కింద మనం 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం కదా, ఏంటది? బీడిఈ అండ్ సిడిఈ. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్కి కూడా డిఈ కామన్, అంటే సేమ్ బేస్ ఉంది. అండ్ ఈ రెండు కూడా సేమ్, ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి కదా. సో సేమ్ బేస్ ఉంది. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటి హైట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ రాసాం. ట్రయాంగిల్ బీడిఈ, triangle CDE are having same base and they are lies between same parallel lines. So that means their height also same. అంటే బేస్ అండ్ హైట్ రెండు సేమ్ అయినప్పుడు వాటి ఏరియాస్ కూడా సేమ్ ఉంటాయి. అంటే ఏరియా ఆఫ్ బీడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సిడిఈ. ఓకే, అంటే ఇక్కడ ఈ ఏరియా ఈక్వల్. సో ఈ రెండు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమినేటర్స్ ఈక్వల్ అండ్ బీడిఈ సిడి అంటే డినామినేటర్స్ కూడా ఈక్వల్, అంటే ఈ రెండు ఈక్వల్ అన్నమాట. అర్థమైందా? సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే న్యూమినేటర్స్ ఈక్వల్, డినామినేటర్స్ ఈక్వల్, కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఏరియా ఆఫ్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ బీడిఈ, దీనికి ఆన్సర్ ఏమొచ్చింది? ఏడి బై డిబి. సో సెకండ్ దీనికి ఆన్సర్ ఏమొచ్చింది? ఏఈ బై ఈసీ. సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఇదేనా మనం ప్రూవ్ చేయవలసింది. హెన్స్ థీరమ్ ఈజ్ ప్రూవ్డ్. మీకు అర్థమైందా? సో ఈ 4 స్టెప్స్ ఏవే ట్రయాంగిల్స్ తీసుకోవాలో మీకు గుర్తుండాలి. నెక్స్ట్ ఫస్ట్ 2 స్టెప్స్ని డివైడ్ చేయాలి, సెకండ్ 2 స్టెప్స్ని డివైడ్ చేయాలి. అప్పుడు ఈ రెండు ఈక్వల్ చేస్తాం, ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, అండర్స్టాండ్? థ్యాంక్ యూ.